రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ పరిధిలోని 1-2 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మేడ లక్ష్మీ నరసింహారావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి జరిగిందని, వేములవాడ మున్సిపల్ పై రెండోసారి తమ పార్టీ జెండా ఎగరేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని వార్డ్ నెంబర్ 1 రేగుల లత గారు, వార్డ్ నెంబర్ 2లో ఏనుగు జ్యోతిరెడ్డి గారు పోటీ చేసే సందర్భంలో ఈరోజు భారీ ఎత్తున తరలి వచ్చిన మా సపోర్టర్లు, బీఆర్ఎస్ సోదరిమణులు, సోదరులు గెలిపించుకోవాలి మా అభ్యర్థులని అని ఒక భావనతోనే ఈరోజు ప్రచారం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల స్పందన, ప్రజల ఆశీర్వాదం ఏదైతే కనిపిస్తుందో అభ్యర్థుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ సంపూర్ణమైన భారీ మెజార్టీతోని గెలుస్తామని ఒక సంపూర్ణ నమ్మిక మాలో కుదిరింది. తప్పకుండా వార్డ్ నెంబర్ 1, వార్డ్ నెంబర్ 2 తప్పకుండా గెలిచి వేములవాడ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము మళ్ళొక్కసారి అని ముందటికి పోతా ఉన్నాం. తప్పకుండా ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని ఆశీర్వాదం చూస్తే మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. సరే, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలలోకి వెళ్తే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది. ఏది చెప్పినా, ఏ సంక్షేమ పథకాలు చెప్పినా ఆ ఫలాలే మాకు ఇంకా అందుతున్నాయి తప్పితే కాంగ్రెస్ మోసపూరితంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు ఏది కూడా ఆచరణలో పెట్టలేదు. మేము మళ్ళీ ఈ పొరపాటు మళ్ళీ చెయ్యము. 2023 అసెంబ్లీలో మేము ఏదైతే అన్నం పెట్టే చేయిని పక్కకు పెట్టి ఏదో ఖాళీ గిన్నెలతో ఇప్పుడు ఉన్నాము అనే పరిస్థితిలో వాళ్ళు వ్యక్తపరుస్తుంటే కేసీఆర్ గారిని బలపరుస్తాం మళ్ళీ మేము అని వారు చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ప్రజలు ఎంత రియాక్ట్ అవుతున్నారు, వారి కేసీఆర్ పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఇది చూస్తూ ఉంటే సరే, మళ్ళీ ఒకసారి మాకు రెట్టింపు నమ్మిక కుదిరింది. తప్పకుండా మా ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారనే సంపూర్ణ నమ్మకం ఉంది. అట్లనే వేములవాడ పట్టణంలో ఈ 13వ తారీఖు వచ్చిన రిజల్టే చెప్తుందని మేము భావిస్తా ఉన్నాం.